హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను మీ అరుణ. ఈరోజు ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. నేనైతే ఈవినింగే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం కుదరలేదనమాట. సో లేట్ అయిందని అనుకోకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగే జాతరకి బంటి నేను వచ్చేసామన్నమాట. ఇది 2 days జరుగుతుంది అండ్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి మాత్రమే చేస్తారనమాట ఈ పండగనైతే. ఇది మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండగ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల వేరే ఊర్ల నుంచి కూడా ఈ పండగ చూడడానికి వస్తుంటారనమాట. అంత బాగా జరుగుతుంది ఈ పండగ అయితే. ఇంకా చుట్టాలని ఇల్లు అయితే ఉండదు, ప్రతి ఒక్కరి ఇంట్లో మినిమం 5 to 10 members అయినా చుట్టాలు ఉంటారనమాట. ఎందుకంటే ఈ పండగ అంటే అందరికీ అంత ఇష్టం, అసలు చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం ఊరంతా లైటింగ్ పెట్టేస్తారు, ఎక్కడికక్కడ స్టేజ్లు పెట్టి ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 రోజులు జరుగుతుంది కాబట్టి ముందు రోజు జాగరణ అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ రోజు అయితే సంబరం ఉంటుంది. అలానే అమ్మవారి గుడి దగ్గర బాణసంచా ఉంటుంది, పరస కూడా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఈ పండగకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 12 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు అదృష్టం కలిగిందనమాట. సో బంటిని కూడా చూపిద్దామని చెప్పి నేను తీసుకొచ్చేసాను. ఇది మన వైజాగ్కి 2 hours జర్నీ అనమాట, నర్సీపట్నం అని చెప్పి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరనమాట. యాక్చువల్లీ నేను స్టడీస్ అంతా కూడా నాకు ఇక్కడే అయ్యింది. అండ్ మా అమ్మమ్మ లేరు, కానీ మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వస్తానన్నమాట నేను. సో అక్క అయితే పిలిచింది పండక్కి రమ్మని, అండ్ బంటి నేనైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మాకు ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తుందో ఊరంతా కూడా. ఊరికే జోక్ చేశాను, అందరికీ వెల్కమ్ చెప్పేస్తుంది, ఎందుకంటే లైటింగ్ అది చూస్తూ ఉంటే అలానే ఉందన్నమాట అసలు. ఇక ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ చూసాం కదా, అదైతే మన కాంప్లెక్స్ దాటిన తర్వాత స్టేజ్ అనమాట. ఇక్కడ మనకి వెళ్తూ ఉంటే జంక్షన్స్లా కనిపిస్తాయి. సో ఫస్ట్ జంక్షన్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ఇంకొక జంక్షన్ అనమాట, ఇక్కడైతే ఏవో సాంగ్స్ పాడుతున్నారనమాట. అండ్ ఇది అభి సెంటర్ అని చెప్పేసి వేరే జంక్షన్ అనమాట, ఇక్కడ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక జనం అయితే చూడండి మామూలుగా లేరు అసలు. ప్రతి ఇంట్లో కూడా చుట్టాలైతే ఖచ్చితంగా ఒక 10 members అయినా ఉంటారనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ప్రత్యేకంగా ఈ పండగ కోసమనే వస్తారనమాట. అంత బాగుంటుంది, మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈ లైటింగ్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇదైతే ఎవ్రీ 2 yearsకి జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు 24లో అవుతుంది కదా, మళ్ళీ 26, 28 అలా అవుతుందన్నమాట. సో నేనైతే ఆల్మోస్ట్ 2012లో వచ్చాను, అండ్ మళ్ళీ ఇప్పుడు నాకు ఈ అవకాశం కుదిరిందనమాట. సో ఇదొక స్టేజ్, ఇక్కడ మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడికక్కడ మాట అసలు మొత్తం ఒకటే స్టేజ్ అని కాకుండా అలా వెళ్తూ ఉండాలి, కానీ ఓపిక్గా మనకి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కనిపించాయి అసలు. ఇంకా జనం అయితే చెప్పనవసరం లేదనమాట, చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలిసి కొన్ని వేల మంది అయితే ఉంటారనమాట. అండ్ ఇక్కడ కాంతార డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే ఫుల్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అది ఒక 2 minutes అలా ఉందన్నమాట, 3 minutes. సో అదే నేను షూట్ చేశాను. చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు. అండ్ ఎక్కడికక్కడ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది అసలు. ఇది ఏంటంటే 2 days అనమాట. ముందు రోజు జాగరణ అని చెప్పేసి మనకి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రోజు అయితే మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత మనకి ఆ రోజు నాన్ వెజ్ అది వండుకుంటాం మనం. అండ్ ఈవినింగ్ అయితే సంబరం ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజైతే మంచిగా బాణసంచా కూడా కాలుస్తారు అమ్మవారి గుడి దగ్గర. అండ్ ఇంటికైతే మొత్తానికి వచ్చేసాము. మన బంటి తెగ ఆడేస్తుంది టెడ్డీతోని. ఇదైతే పండగ రోజు మార్నింగ్ అనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు ముందు రోజు చూసారు కదా, ఇది పండగ రోజు మార్నింగ్ అనమాట. మేమైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాము. అండ్ ఈ మామయ్య వాళ్ళ ఇల్లు ఏంటంటే లాస్ట్ ఇయరే కట్టారనమాట, ముందు వేరే ఇక్కడ ఉండేవారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారనమాట.
చాలా పెద్ద హౌస్ అనమాట. మొత్తం డూప్లెక్స్ హౌస్ అనమాట. 3 ఫ్లోర్స్ ఉంటుంది. సో మొత్తం తీయడం అయితే నాకు కుదరలేదు, బట్ అయినంత వరకు నేనైతే షూట్ చేశాను. మీరు కూడా చూసేయండి. అండ్ ఇది డిజైనింగ్ అంతా కూడా మా మావయ్యల అబ్బాయి చేశాడనమాట. మావయ్యలకి 3 అబ్బాయిలు ఉంటారు. అందులో ఫస్ట్ వాడు అఖిల్ అని చెప్పేసి తనే మొత్తం ఈ ప్లానింగ్ డిజైనింగ్ అంతా కూడా చేశాడు. చాలా బాగా చేశాడు అసలు. మా అక్క వాళ్ళ ఇల్లు కూడా మొత్తం చుట్టాలతో నిండిపోయిందనమాట. అంటే మా మావయ్య వాళ్ళ ఆవిడ అక్క ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు, అలానే ఇప్పుడు అఖిల్ అని చెప్పాను కదా, వాడికి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా అయిపోయింది. సో వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు, అలానే అందరూ మేము మొత్తం అంతా ఇల్లు అయితే చుట్టాలతో నిండిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. చాలా సందడిగా అయిందనమాట మాకైతే ఈ పండగ అసలు. అండ్ నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రావడం అయితే. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇదైతే పచ్చి జీడిపప్పు అనమాట, కర్రీలో వేయడానికి అని చెప్పేసి తీసుకొచ్చాము. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా, ఇక నాన్ వెజ్ కదా ఈరోజు. సో 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటైతే రొయ్యలు, ఎంత పెద్ద ఉన్నాయి అసలు, నేను ఇంత పెద్దవైతే ఇప్పటి వరకు చూడలేదు. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి అసలు. అండ్ మటన్ అనమాట, రొయ్యలు మటన్ ఉంది. అండ్ నాటుకోడి కూడా ఉందనమాట, అది కూడా మనకి ఆన్ ద వేలో ఉంది, వచ్చేస్తుంది. అండ్ ఈ అక్క ఉన్నారు కదా, ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మేము, మామయ్య వాళ్ళ ఆవిడనమాట. సో అక్క మాకు ఎవ్రీ ఇయర్ పండగకైతే పిలుస్తారు ప్రతిసారి కూడా, బట్ మాకు ఇప్పుడు కుదిరిందని చెప్పి వచ్చేసాను. అండ్ ఈయనైతే మా మామయ్య అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. అండ్ వీళ్ళైతే మీనా అని చెప్పేసి నాకు కజిన్ అవుతారు, వాళ్ళ పిల్లలు అనమాట. మా మామయ్య అయితే ఎప్పుడు ఏవో జోకులు వేస్తూ భలే కామెడీ చేస్తారనమాట అసలు, అదే అంటున్నారు. అండ్ పిల్లలైతే తెగ ఆడేస్తున్నారు అసలు. మన బంటికి అయితే ఇలా ఇల్లంతా చుట్టాలతో జనాలతో నిండిపోతే అసలు ఇంకా మొత్తం ఆటే ఆట అనమాట, అస్సలు అలసిపోదు. ఇంకా తిండి నిద్ర ఏముండదనమాట, అలా ఆడుతూనే ఉంటుంది. తనకైతే ఇలా సందడిగా ఉంటే చాలా ఇష్టం అనమాట. అసలు అందరితో కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ అయితే మేము టెంపుల్కి వచ్చాము, ఎందుకంటే మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. మనకి మిడ్నైట్ 2 గంటల నుంచి కూడా అందరూ వస్తుంటారనమాట అమ్మవారి టెంపుల్కి అయితే. ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ మనకి పిల్లలతో అవ్వదని చెప్పి మేమైతే ఆల్మోస్ట్ 11:30-12 అయిందనమాట. కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని ఈ టైంలో అయితే వచ్చాము. ఇప్పటికీ కూడా చాలా జనం ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అమ్మవారికి తీసుకొచ్చిన, అంటే ఒక పిడతలో మనం అన్నం పప్పు వండేసి అమ్మవారికి తీసుకొస్తామన్నమాట. అది ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. అండ్ ఇదైతే టెంపుల్ అనమాట. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది, బట్ మరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా, సో లైన్లో అయితే వెయిట్ చేసాం. అండ్ ఈమె అయితే మా అఖిల్ ఉన్నాడు కదా, వాళ్ళ అత్తగారు అనమాట. టెంపుల్ చూడండి ఇలా డెకరేట్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది చెరువు మీద ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. మా చిన్నప్పుడు మేము తెగ ఆలోచించేసే వాళ్ళం, ఈ చెరువులో ఈ టెంపుల్ ఎలా కట్టారు అని మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా వాటర్ ఎక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడైతే కొంచెం సమ్మర్ అని తగ్గింది అనుకుంటా, కానీ మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ వాటర్ ఉండేది. అసలు ఆ చుట్టూ వెళ్ళడానికే మాకైతే చాలా భయం వేసేది అనమాట. ఇంకా వర్షాలు పడితే మొత్తం బయట రోడ్డు మీదకి కూడా వచ్చేసేది. సో అలాంటి చెరువు మీద ఈ టెంపుల్ కట్టారనమాట. కింద మనకి పిల్లర్స్ వచ్చి పైన టెంపుల్ ఉంటుంది. మేమైతే అలా అదే చూస్తూ ఉండేవాళ్ళని, చెరువులో టెంపుల్ ఎలా కట్టారు అని అలా చూస్తూ ఆశ్చర్యంగా ఉండేవాళ్ళం అనమాట. అండ్ ఫైనల్గా మనమైతే ఒక 1/2 అవర్ తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయాం. మీకు అమ్మవారిని చూపిస్తాను, చూసేయండి. అమ్మవారిని చూసినప్పుడైతే నిజంగా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలు చాలా నిండుగా చాలా పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటారు అమ్మవారు అయితే. మీకు క్లోజ్లో కూడా చూపిస్తాను చూడండి.
చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం అయితే అసలు మనం అక్కడి నుంచి ఉంటే చాలా చిన్నగా కనిపిస్తామన్నమాట. చాలా హైట్ ఉంటారు అమ్మవారి విగ్రహం అయితే. సో ఫైనల్గా దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే మేము బయటకు వచ్చాము. మీరైతే అమ్మవారి దర్శనం చేసేసుకోండి. సో దర్శనం అయిన తర్వాత అయితే మేము బయటకు వస్తున్నాము. అండ్ ఇక్కడ మీకు ఒక కామెడీ చెప్పాలన్నమాట. అఖిల్ వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి హర్ష అని చెప్పేసి మన బంటికి బాగా అవుతాడు. నేను ఇంకా తనని 2 days చాలా ఆట పట్టించానమాట, మా అల్లుడు గారు అనేసి. బట్ యాక్చువల్లీ ఏజ్ గ్యాప్ అనమాట 10 years. సో నేను అదే అన్నమాట, ఒక 10 years నువ్వు లేటుగా పుట్టినా మా అమ్మాయి ముందు పుట్టినా నీకే చేసేదాన్ని, నువ్వు మా అల్లుడు గారు అని చెప్పేసి మొత్తం ఆట పట్టించేసాను. ఇంకా తను అయితే చూపిస్తాను, తను కూడా చూడండి. ఇలాంటప్పుడే కదా మనం అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాం కదా, పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ చుట్టాలతో కానీ. సో నేనైతే తను తెగ ఆట పట్టించేసాను, అల్లుడు గారు అనేసి. అండ్ ఇవైతే కలువ పూలు అనమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో చూడండి. ఇదంతా చెరువు. యాక్చువల్లీ సమ్మర్ అని ఇలా ఉంది, కానీ నార్మల్గా అయితే ఫుల్ వాటర్ ఉంటుంది. సో అక్కడ చాలా కలువ పూలు ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ మొత్తం చుట్టూ ఇలా గోడ కట్టేశారనమాట, మనకి ఆ ఛాన్స్ లేదు వెళ్ళడానికి. బయట అయితే మాకు చాలా క్లియర్గా కనిపించాయి. ఇవన్నీ కలువ పూలు అనమాట. అండ్ అమ్మవారికి సమర్పించినవన్నీ కూడా పిడతలు అక్కడ ఉంటాయన్నమాట. ఇంకో చూస్తున్నారు కదా, ఈమైతే మన అఖిల్ వాళ్ళ అత్తగారు అనమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, మన బంటికి అత్తగారు అనమాట. నేను తెగ ఆట పట్టించేసాను. ఇగోండి మన బంటి మామగారును హర్ష నా అల్లుడు గారు అనమాట. తెగ ఆట పట్టించాను అసలు. ఇంకా రోజంతా వాళ్ళు చాలా నవ్వారు అసలు మొత్తం. నాకైతే ఇలా మ్యారేజెస్ మనకి దగ్గర వాళ్ళకి, మన అన్నదమ్ముల పిల్లలకి చేయడం అంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్. అంటే చాలామందికి అలానే ఉంటుంది, మన పిల్లల్ని అన్నదమ్ముల పిల్లలకి ఇచ్చుకోవాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకైతే ఆ ఇంట్రెస్టే. కానీ మా అన్నయ్య నాకు అవకాశం లేకుండా చేసేసాడనమాట. ఎందుకంటే ఇద్దరు కూడా మన బంటి కన్నా చిన్నపిల్లలే. సో అందుకని చెప్పేసి నేను అలా ఈరోజు తనైతే ఆట పట్టించేసాను, అల్లుడు గారు అని. అండ్ ఇంకా దర్శనం అది అయిపోయి వచ్చేస్తుంటే అక్కడైతే మనకి ఇలా మజ్జిగ ఇస్తున్నారనమాట. ఆ ఎండలో అక్కడ చుట్టుపక్కల మాకైతే షాప్స్ పెద్దగా కనిపించలేదు. సో వెళ్ళి తాగాము, చాలా బాగుంది నిజంగా. వీళ్ళు ఈ టైంలో ఇలా ఇవ్వడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మాకనే కాదు, చాలామంది ఈ ఎండలో కళ్ళు తిరిగి కూడా పడిపోయేలా ఉందన్నమాట ఎండ అయితే. సో ఇక్కడికి వచ్చి ఆ మజ్జిగ తాగారు, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇది ఒక రకమైన సేవనే కదా, వాళ్ళకైతే చాలా పుణ్యం అనిపించింది నాకైతే ఆ రోజు. అండ్ ఆఫ్టర్ ఇంటికి వచ్చేసాక అయితే ఇంక లంచ్ అనమాట. చూడండి వీళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. అందరూ కూడా మా చుట్టాలే అనమాట. అన్నయ్య, ఒకళ్ళేమో బావలు, మరుదులు, వదినలు. అండ్ తినైతే మా అక్క వాళ్ళ కోడలు అనమాట. నేను యాక్చువల్లీ అందరినీ ఫుల్గా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారనమాట. అసలు ఇంకా అలా షూట్ చేయడం నాకైతే అవ్వలేదు. సో షూట్ చేసినంత వరకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా వాళ్ళిద్దరు ఉన్నారు కదా పెళ్ళిళ్ళకి. సో వాళ్ళ మ్యారేజ్కి వచ్చినప్పుడు మా వాళ్ళందరినీ కవర్ చేసి చూపిస్తాను. సో ప్లేట్లో వెరైటీస్ చూసారు కదా, నాటుకోడి కూర, గారె అండ్ రొయ్యల కూర అండ్ మటన్ కర్రీ అనమాట. సో మొత్తం అందరం అయితే కలిసి కింద కూర్చొని మంచిగా తినేసాము. తినైతే అన్నయ్య అక్క అనమాట. ఇప్పుడు మా అక్క అని చెప్పాను కదా, కలక్క అని, వాళ్ళ అన్నయ్య అక్క అండ్ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి. సో మన బంటి అనమాట ఇది. అండ్ ఇదైతే పండగ రోజు సాయంత్రం సంబరం అనమాట.
సో మొత్తం వీడియో పెట్టడానికి నాకైతే ఆల్మోస్ట్ 35 మినిట్స్ పైన ఉంది. సో చూడటానికి మీకు ప్రాబ్లం అవుతుంది, పెట్టడానికి నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనైతే హాఫ్ ఇక్కడ పెట్టాను. సెకండ్ పార్ట్లో రిమైనింగ్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ కూడా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇక్కడ ప్రోగ్రామ్స్కి అయితే పల్సర్ బైక్ రమణ, అలానే కండక్టర్ ఝాన్సీ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగాయి. ఆ విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది ఈరోజు వీడియో అనమాట. సో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.